అందరికీ నమస్కారం. సంచిక స్వాధ్యాయ సంయుక్తంగా నిర్వహిస్తున్న విశిష్టమైన సాహిత్య కార్యక్రమం సంభాషణం. ఈరోజు తమ అంతరంగిక సంభాషణాన్ని మనకు వినిపించడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు, అల్లంరాజు వెంకట్రావు గారు. నిజానికి అల్లంరాజు వెంకట్రావు గారు అంటే ఎవరు అని అడుగుతారు. సుధామ గారు. నమస్కారం సుధామ గారు. నమస్కారం అండి. మా సాహిత్య కార్యక్రమానికి ఆహ్వానం. సో నిజానికి మీతో సంభాషణ రికార్డ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇవాళ కుదిరింది. అయితే మీ సాహిత్య సృజన తర్వాత మీరు రచించిన పుస్తకాల గురించి మనం చర్చించే కన్నా ముందు మీ బాల్య సంగతులు వివరిస్తారు. ఎందుకంటే ఆ జనరేషన్ వారి బాల్యం కానీ వారు చదివేటప్పుడు ఉన్న ఒక సృజనాత్మక వాతావరణం కానీ బహుశా ఈ జనరేషన్కి తెలియదు. కాబట్టి ఒక కళలాగా అనిపించేటువంటి ఆ కాలం గురించి చెప్తారా? స్వాధ్యాయ సంచికకి స్వాగతం. మీ అందరికి కూడా నమస్కారం. నిజం చెప్పాలంటే 70 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. మరి ఇప్పుడు దాదాపు నా బాల్యం అంతా కూడా హైదరాబాద్లోనే గడిచిందని చెప్పాలి. అంటే దాదాపు 5వ ఏట నుంచి, అంటే 1వ తరగతి నుంచి నేను మొత్తం హైదరాబాద్లో చదువుకున్నాను. పుట్టడానికి విశాఖ జిల్లా అనకాపల్లిలో పుట్టాను. మా అమ్మమ్మ తాతయ్య గారు ఉండేవారు. మద్రాసులో మా నాన్నగారు ఉద్యోగం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్లో చేస్తుండేవారు. ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్తో మద్రాసు నుంచి తరలి వచ్చిన కుటుంబం మాది అప్పట్లో. సో అప్పట్లో కర్నూలు రాజధాని అన్నారు. 12 రోజులు అక్కడ ఉండి బీ క్యాంపులో ఆ లారీ సామాన్ కూడా అయిపోకుండా తర్వాత హైదరాబాద్ తిరిగి రావడం జరిగింది. అప్పట్లో మొట్టమొదట అక్కడ బసంత టాక్సర్ కాచిగూడలో ఒక ఏడాది 2 ఏళ్ళు ఉన్నాం. అక్కడ చిన్న తరగతుల్లో అక్కడ చదివాను. ఆ గంట స్తంభం సుల్తాన్ బజార్ హై స్కూల్ అంటారు. సుల్తాన్ బజార్ గంట స్తంభం ఎదురుగుండా చిన్న స్కూల్ ఉండేది, అందులో నేను చిన్న తరగతులు చదివాను. కేశవమర్ల హై స్కూల్లో 4వ తరగతి చదివి అక్కడే పరీక్ష రాసి డబుల్ ప్రమోషన్తో 6వ తరగతిలో చేరాను. ఇంతలో మాకు మలక్పేట్ కాలనీలో మా నాన్నగారికి క్వార్టర్స్ అలాట్ అవడంతో ఆ మలక్పేట్ కాలనీకి తరలి వెళ్ళడం, ఆ మలక్పేట కాలనీ ప్రభుత్వ పాఠశాలలో చేరడం 7వ తరగతి నుంచి దాదాపు హెచ్ఎస్సి వరకు. అప్పట్లో హెచ్ఎస్సి అనేవారు, అంటే 11వ తరగతి హెచ్ఎస్సి వరకు అక్కడ చదవడం. తర్వాత వేగవర్తిని కళాశాలలో ఒక 2 ఏళ్ళు పియూసీ చేసి అందులో కెమిస్ట్రీలో పరీక్ష తప్పడంతో లెక్కలు సైన్స్ లేని చదువు చదువుతారని పట్టుబట్టు కూర్చున్నాను నేను. ఇది ఎక్కడ దొరుకుతుంది? సో అప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాలలో డిప్లొమా ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్లో చేరాను. అలాగే డిఓఏలు, బిఓఏలు, ఎంఓఏలు అంతా కూడా అక్కడ ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాలలో చేసి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదువుతుండగానే కరీంనగర్లో 2 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేసి తర్వాత 78లో ఆకాశవాణికి ట్రాన్స్మిట్ ఎగ్జిక్యూటివ్గా రావడం, 90లో ప్రమోషన్ పొందడం, 2011లో రిటైర్ అవ్వాల్సిన నేను 2008లోనే స్వచ్ఛంద పదవి విరమణ చేయడం. ఇది అట్ 22లా ఒక వీక్షణ. ఇప్పుడు నెమ్మదిగా చెప్పండి, చిన్నప్పుడు స్కూల్ ఎలా ఉండేది? చిన్నప్పుడు నిజంగా ఆ ప్రభుత్వ పాఠశాల అక్కడి నుంచి మొదలు. అయితే మద్రాసులో ఉండగానే ఆ ఈ సాహిత్య అభిరుచులతో వాటితో పరవచం వల్ల అక్కడ కలిగింది. ఏంటంటే అప్పట్లో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో పిల్లల కార్యక్రమం వచ్చేది, పాలవెల్లి అని చెప్పి. అప్పట్లో న్యాయపతి రాఘవరావు గారు, న్యాయపతి కామేశ్వర రేడు అన్నయ్య అక్క అనేవారు. వాళ్ళు మద్రాసులో ఉండేవారు. అక్కడ నా మూడో ఏట, దాదాపు 3.5 ఏట ఆ మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో అన్నయ్య గారు ఒళ్ళో కూర్చొని చేతవెన్నముత చదవడంతో నా సాహిత్య ఇది ప్రారంభమని చెప్పాలి. ఆ చేతవెన్నముత చదువుతూ కూడా చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతాను పోయి చేరి కోతులు అని చదివాను. సో అక్కడి నుంచి ఆ వ్యంగ్యం చమత్కారం కథ వ్యవహారం కూడా అక్కడికి వచ్చింది. ఆ తర్వాత అనుకోకుండా వాళ్ళు కూడా ఇక్కడికి హైదరాబాద్ తరలి రావడం జరిగింది. దీంతో వాళ్ళు కూడా అక్కడ బాల వినోదం కార్యక్రమం చేస్తున్నారు. అలాగే నేను 7వ తరగతి చదువుతుండగానే పద్మా బాలాన సంఘం అని ఒక అక్కడ మంగప్పారావు గారిని సెక్రటరియట్లో పనిచేసేవారు. వారి యొక్క బాలన సంఘం ఉండేది. ఆ బాలన సంఘం తరఫున స్కూల్ తరఫున ఒక కార్యక్రమం వెళ్ళినప్పుడు భక్త ధ్రువ అనే నాటకంలో ధ్రువుడి పాత్రగా నేను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో రేడియో నాటకంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఆంధ్ర బాలన సంఘంతో ఒక పరిచయం ఏర్పడింది. నల్లకుంట కూడా బాలన శాఖ ఒకటి ఉండేది. నల్లకుంట బాలన సంఘం తరఫున కూడా అనేక నాటకాల్లో వాటిలో వేస్తున్నాడు. అలాగా చూస్తున్న రోజుల్లోనే ఆ మలక్పేట ప్రభుత్వ పాఠశాలలో ప్రధానమైన విషయం ఏంటంటే మాకు ఒక లైబ్రరీ పీరియడ్ ఉండేది, గ్రంథాలయ సబ్జెక్ట్. వారానికి ఒక రోజు లైబ్రరీకి వెళ్ళి ఒక పుస్తకం చదివి మనం దాని మీద మన్నాడు దాయడమో చదవడమో ఏదో చేయాలన్నమాట. అలాగే ఒక చేతితో హ్యాండ్ రైటింగ్, అప్పుడు ఉండే కాపీ రైటింగ్ పుస్తకాలు ఉండేవి.
ఆ కాపీ రైటింగ్ పుస్తకంలో ఏదో ఒకటి రాయాలన్నమాట. చూచి రాత అనేవారు కదా, హ్యాండ్ రైటింగ్ కోసం రాయాలన్నమాట. నేను చూచి రాయకుండా నా సొంతంగా రాసేవాడు అనమాట. ఆయన మా మాస్టర్ చాలా ఎంకరేజ్ చేసేవారు. అంటే అలాగే సాహిత్యం మీద అభిరుచి రాయడానికి, సొంతం రాయడానికి అభిరుచి అనేది అలాగా మార్పడింది. అప్పుడు తిగుళ్ళ వెంకటేశ్వర శర్మ గారు, కృష్ణమూర్తి గారు అని ఇద్దరు మాకు తెలుగు మాస్టర్లు ఉండేవారు. వాళ్ళిద్దరి ప్రభావం బాగా టీచర్లుగా వాళ్ళు ఇచ్చేసేవారు. ఎందుకంటే ముఖ్యంగా కృష్ణమూర్తి గారు అప్పుడు గ్రంథాలయం లైబ్రరీ ఉండేది కదా, స్కూల్ లైబ్రరీ. ఆ స్కూల్ లైబ్రరీ యొక్క పుస్తకాల యొక్క పట్టిక అంతా తయారు చేయాల్సిన అవసరం వస్తే నా చేతి రాత బాగుంటుందని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అరటిపళ్ళు పాలు ఇచ్చి మొత్తం ఆ లిస్టు నా చేత రాయించారు అనమాట. సో అలాగే సాహిత్యంతో మహాప్రస్థానం, శ్రీశ్రీ, ఏదో అమృతం కూర్చొని రాత్రి, దేవరకొండ బాలంగాధర్ తిలక్, చివరికి మిగిలేది బుచ్చిబాబు, అలాగే పుస్తకం పేరు, రచయిత పేరు అలా పరిచయం ఏర్పడింది ముందు ఆ లిస్టు రాయడంతో. అప్పట్లోనే అక్కడ బాలమిత్ర, చందమామ లాంటి పిల్లల పత్రికలు వచ్చేవి, అవి చదువుతూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత కొంచెం 8వ తరగతి 9వ తరగతి వాటికి వచ్చేసరికి కొంచెం చిన్న పుస్తకాలు, యువ, బాలమిత్ర, ఆంధ్రప్రభ లాంటి పత్రికలు కూడా ఇంటికి వస్తుండేవి, అవి తెప్పిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ స్కూల్ రోజుల్లో ఉండగానే నేను ఒక చేతి రాత పత్రిక మొదలెట్టా, విజ్ఞాన జ్యోతి అని చెప్పి. అంటే స్కూల్లో తరగతిలో ఉన్న పిల్లలమే ఒక చిన్న కథ వేసి, నేనే బొమ్మ వేసి, ఒక చేతి రాత రాసి, ఒక చిన్న పత్రిక చేసి రొటేట్ చేసుకునేవాళ్ళు అన్నమాట. పత్రిక స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది అది చిన్న వయసులో? ఆ చిన్న వయసులో ఏంటి, అప్పుడు ఈ చిన్న పత్రికలు చూసేవాళ్ళం కదా, చందమామ, బాలమిత్ర అని చూసేవాళ్ళం కదా. అలా వాటన్నిటికీ రాసేంత ఎలా చంపాలో కూడా తెలియదు మనకి. కాబట్టి మనమే ఒక చందమామని, మనమే ఒక బాలమిత్రను సృష్టిస్తే ఎలా ఉంటుందని దృష్టితో విజ్ఞాన జ్యోతి చిన్నగా స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అలాగా ఆ లిఖిత పత్రిక అది చాలా పిల్లలందరూ కూడా అంటే మీరు అన్నట్టు ఒక సామూహికంగా నలుగురితో కలిసి తిరిగేటువంటి ఒక కలివిడితనం అనేది మాకు పెంచింది అక్కడ. అది పెట్టడం వల్ల ఏంటంటే ఇది మన దాన్ని మనం రాసుకోవడం కాకుండా, ఇప్పుడు మీరు అందరూ ఎలా చేస్తున్నారో, ఒక సంచిక పెట్టి, ఒక పత్రిక పెట్టి, ఒక జర్నలిస్ట్ గా మీరు స్వయంగా రచయితలు, కవులు అంతా అయింది కూడా 10 మందిని ప్రోత్సహించాలంటే ఒక తపన ఏదైతే ఉందో, అంటే 10 మందిని కూడగట్టుకుని మనం ముందుకు వెళ్ళాలంటే ఆ సామూహికమైనటువంటి ఒక కృషి ఏదైతే ఉందో, వ్యక్తి అనేది శక్తి అవ్వాలంటే వ్యవస్థ ముఖ్యం కదా, వ్యక్తి శక్తిగా మారాలంటే వ్యవస్థ ముఖ్యం. కానీ ఆ వయసులో పత్రిక నడపడం టీచర్లు ఎలా స్పందించారు, ఇంట్లో ఎలా స్పందించారు? సమయ వ్యర్థము చదువులేదు. ఎందుకంటే ఇంట్లో కూడా మా నాన్నగారు అంటాం, తిట్టడం అనేది ఉంటుంది అలాగా, ఎవరికి అనవసరంగా చదువు బొమ్మలు వేస్తున్నావు, గుడ్డెడతాయా అలాంటి మాటలు అలాగే ఉండేవాడు. కానీ ఎంకరేజ్ చేశారు. మా నాన్నగారు కూడా ఆసక్తి ఉండేది కాబట్టి ఆయన ఎంకరేజ్ చేసేవారు. ఎటు వచ్చేయంటే నేను కూడా పిచ్చిగా బయటకు వెళ్ళి పరుగులు తీయకుండా ఇంట్లో కూడా శ్రద్ధగా బుద్ధిగా కూర్చున్నాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఒక ఐదుతో కూడా చేస్తుండేవాళ్ళం, ఇచ్చేస్తుండేవాళ్ళం. అలాగే ఆ చదువుతున్న రోజుల్లోనే అప్పుడే మెల్లిమెల్లిగా ఛందస్సు నేర్పించారు మాకు, ఛందస్సు పద్యాలు. తొలి రోజుల్లో ఛందోబద్ధంగా పద్యాలు రాశాను నేను కూడా యాక్చువల్గా. ఎందుకంటే ముఖ్యంగా తేటగీతులు, ఆట వెళ్తులు, కందాలను రాసేవాళ్ళం. అప్పట్లో మా ఎదురుగుండా ఒక మిత్రుడు ఉండేవాడు, విశ్వనాథ సూర్యనాడు అని చెప్పి, మీకు చాలా తెలుసు, ఒక ప్రముఖ కవయిత్రి జయప్రభ గారి హస్బెండ్ అనమాట అతను. మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్లు మేము యాక్చువల్గా మేము. అయితే మేము ఇద్దరం కూడా ఏంటంటే కలిసి మా ఇంటికి వస్తుండేవాడు. అతను ఒకడే అబ్బాయి, వాళ్ళకి మా ఇంటికి ఉపమిస్తుండేవాడు. మేము ఇద్దరం కూర్చుని యాక్చువల్గా ఒక శివరాత్రి రోజు రాత్రి అంతా కూర్చుని ఒక 100 పద్యాలు, కంద పద్యాలు రాసాం శివుడి మీద. అలాగే ఒక 10 నిమిషాలకి గడియారం అలారం పెట్టుకుని ఏం చేసేవాళ్ళం అంటే ఒక టాపిక్ ఇచ్చుకుని ఆ 10 నిమిషాల్లో రాయడం అన్నమాట. అలా రాస్తుండేవాళ్ళం. ఏదో ఒక టాపిక్ మీద 10 నిమిషాల్లో రాయడం, అలాంటి ఒక సాధన చేస్తుండేవాళ్ళం ఆ రోజుల్లో. టీచర్లు ఎలా స్పందించేవారు? టీచర్లు కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు. ముఖ్యంగా చెప్పాను కదా, ముఖ్యంగా కృష్ణమూర్తి సార్ వాళ్ళు చూచిరాత రాయమంటే అంటే వాళ్ళు ఇచ్చింది చూచి రాకుండా సొంతంగా మనం రాయడం కూడా జరిగేది కదా. పత్రిక నడుపుతూ ఉంటారు, ఆ పత్రిక నడుపుతా కూడా చాలా అభినందించేవారు. ఎందుకంటే అది అక్కడ కూడా లైబ్రరీలో పెట్టేవారు, దాన్ని కూడా లైబ్రరీలో పెట్టి పిల్లలకి చెప్పేవారు, నలుగురికి మీరంతా కూడా రాయండి అని చెప్పేది యాక్చువల్గా. అయితే ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి ఏంటంటే, అలాగ చేస్తున్న రోజుల్లోనే వీళ్ళంతా బాగా చేస్తున్నారని చెప్పి నన్ను కూడా నాటకాల్లో వేయించడం. పన్నా అని ఒక హిందీ నాటకంలో స్కూల్ తరఫున వేసాను, అలాగే హిందీ నాటకంలో వేసాను. చిన్న పాత్రలు నా చేత వేయించేవారు, అలాగా ఎంకరేజ్ చేసేవారు అలాగా. తర్వాత ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా నేను 10వ తరగతిలో ఉండగా నా మీద ముఖ్యంగా తెలుగు మీద చాలా ఆసక్తిని, ప్రభావాన్ని పెంచిన కారణం ఏంటంటే, ఒక వార్షికోత్సవానికి అప్పుడు తిగుళ్ళ వెంకటేశ్వర శర్మ గారు ఆయన అవధాని గారిని పిలిచారు, దివాకర్ల వెంకటేశ్వర గారు. ఒక కవి సమ్మేళనం జరిగింది, ఒక అవధాని గారి ప్రసంగం జరిగింది. పల్లా దుర్గయ్య గారు, కండవల్లి లక్ష్మీరంజన్ గారు, నాయక్ కృష్ణకుమార్ గారు, వీళ్ళంతా కవి సమ్మేళనంలో పాల్గొనడానికి వచ్చారు. అవధాని గారు ఒక చిన్న ప్రసంగం చేయడానికి వచ్చారు. అవధాని గారు అప్పుడు చేసినటువంటి ప్రసంగం ఆ చిన్న హృదయం మీద చాలా ప్రభావం వేసింది. అదేంటంటే వసు చరిత్రలోని గిరిక బాల్యం గురించి ఆయన చెప్పారు ఆ రోజు. వీళ్ళంతా పిల్లలు కదా అని చెప్పి, ఆ సుక్తిమతి కోలాహలాడు మధ్య ఆ పిల్ల ఎలా పెరిగిందని చెప్పి, ఆ కోలాహలుడేమో పర్వతం, అక్కడికి వెడితే వాళ్ళంతా రాళ్ళు హారంగా వేసేట,
బరువాలను ఏమో బిడ్డకి వేళ కర్కశాలం గుర్తులంచు హల్లక కలాపములుంచు అని చెప్పి ఆయన భజన చెప్తూ సుక్తిమతి శంఖాలతో చిన్న దండ వేసిందని చెప్పి, అంటే ఆ గిరికి ఎలా పెరిగింది తల్లిదండ్రుల మధ్య చెప్తుంటే అవధానంగా చెప్పేటువంటి పద్ధతి. నేను ముఖ్యంగా చెప్పాలంటే ఒక ప్రసంగం కూడా అంత ప్రభావం చేయగలుగుతారనడానికి అది కారణం నాకు ముఖ్యంగా. అంటే ఒక ప్రసంగం మీద మనం ఏదో రచనలో పుస్తకాన్ని చదువుతాం, లేకపోతే ఒక ఇది వింటే ప్రభావం కలుగుతాం అనుకుంటాం, కానీ ఒక ప్రసంగం కూడా అంత ప్రభావం చేయగలదానికి దివా కళ్యాణ్ గారు ఆ ప్రసంగం విన్న తర్వాత నాకు తెలుగు మీద చాలా ఆసక్తి కలిగింది. అందుకని చెప్పాను కదా, అప్పుడు యాక్చువల్గా మా నాన్నగారు మెడికల్ సర్వీస్లో ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు డాక్టర్ అవ్వాలి ఉన్నటువంటి ఆయన తప్పన ఉండడం సహజం. అందుకే నేను యాక్చువల్గా PUC BScలోనే సైన్స్ సబ్జెక్ట్లోనే చేరాను నేను. కానీ ఏంటంటే నాకు ముఖ్యంగా అప్పుడు ఏంటి ఆ రోజుల్లో ముఖ్యంగా మేము తెలుసు కదా, HSC కూడా నిక్కలు వేసుకుని తిరిగేటువంటి వ్యవహారం. కాలేజీకి వెళ్ళేసరికి ఒకేసారి ప్యాంట్లు వేసుకోవాలంటే నిక్కలు వేసుకుని కాలేజీకి మొదటి రోజు అంతా నవ్వేరు కూడా ఏడు చేయలేదు, వాళ్ళకి తెలియదు అప్పుడు. పైగా ఒకేసారి ఏంటంటే ఆ కాలేజీలో ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చింది అప్పుడు ఒకేసారి. అంతవరకు హాయిగా తెలుగు మీడియంలో హాయిగా చదువుకున్నాం. ఆ PUC వచ్చేసరికి అది కాస్త ఇంగ్లీష్ మీడియం వేసేసరికి అక్కడ నిర్మల సర్వేశ్వర శర్మ గారు మాకు లెక్చరర్గా ఉండేవారు అప్పుడు అక్కడ నిర్మల వెంకట్రావు గారి. ఆయన తెలుగు క్లాస్ తప్ప మిగతా అంతా అయోమయంగా ఉన్నట్టుగానే ఉండేది యాక్చువల్గా. కానీ ఏంటంటే చక్కగా చదివాను. కానీ అంటే ఒక కెమిస్ట్రీలో ఒకసారి ఫస్ట్ ఇయర్లో నేను సబ్జెక్ట్ పోయింది. అప్పుడు నాకు చాలా అవమానం అనిపించింది అనమాట. సో ఇలా పరీక్ష పోవడం ఏంటని అర్థం లేదని చెప్పి అసలు ఇంట్లో నేను అసలు లెక్కలు సైన్స్ లేని చదువు చదువుతాను, ఎక్కడ దొరుకుతుంది వ్యవహారం. అప్పుడు సరిగ్గా ఈ ఓరియంటల్ కాలేజీ గురించి తెలిసింది, ప్రాచ్య విద్యా ఆఫీస్ అని చెప్పి. అక్కడ ఈ లెక్కలు సైన్స్ ఏముండవు, అక్కడ ముఖ్యంగా సాహిత్యం వ్యవహారం, ఇంగ్లీష్ వ్యవహారం ఉంటుంది. అప్పుడు ఏంటో మమ్మల్ని యాక్చువల్గా మా నాన్నగారు తీసుకెళ్ళి నల్లకుంటలో ఒక పరిషత్ ప్రాచ్య కళాశాల ఉండేది. మన తిలక్ రోడ్లో ఆంధ్ర శాస్త్ర పరిషత్ ప్రాచ్య కళాశాల ఉండేది. నాకు ఈ తిలక్ పెద్ద బిల్డింగ్ వ్యవహారం అది కదా, పెద్ద సౌధం అంతా అక్కడ చూసరికి ఇది నచ్చింది, నల్లకుంట తేగలాగంట. ఇక్కడ నేను చేరాను. అప్పుడు ఒక్క నిమిషం అండి, మిమ్మల్ని మళ్ళీ కొంచెం వెనక్కి తీసుకెళ్తాను. ముఖ్యంగా మీరు చిన్నప్పుడు పత్రిక నడిపించేవారు కదా, అప్పుడు మీరు ఎడిటర్. మరి మిగతా పిల్లలు మీరు నా కథ వెయ్యి నాది వెయ్యి అని ఎట్లా వచ్చేవారు, అంటే అనుభవాలు ఎలా? ఆ తమాషా ఏంటంటే అప్పుడు చిన్నపిల్లలు నేను వాళ్ళని అడిగేవాడిని, వాళ్ళకి ఇంకా తెలియదు దానికి. ఒరే నువ్వు కథ రాయరా, నువ్వు బొమ్మయ్యరా అని చెప్పి వాడికి పుస్తకం ఇచ్చి బొమ్మ వాళ్ళ చేతి వేయించేవాడిని. ఏ పేజీలు ఎక్కడ వేయాలో వాడి చేతి బొమ్మ వేయించేవాడిని. అలా చిన్నపిల్ల అప్పుడు ఇంకా 7వ క్లాస్ 8వ క్లాస్ తరగతిలో మొదలెట్టింది ఆ విజ్ఞాన జ్యోతి అని చెప్పేది. కాబట్టి ఆ ఇదిలో ఉండేది. తర్వాత మీరు అన్నట్టు పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చేసేవాడు. కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ తో నేను యాక్చువల్ గాను బాలానంద సంఘం కూడా పెట్టాను. నేను అమర్జాల బాలానంద సంఘం స్థాపించాను. అదేంటంటే మీకు తెలుసు 64లో అనుకుంటా నెహ్రూ గారు పోయింది. చాచా నెహ్రూ మరణించిన తర్వాత అప్పుడు చాచా నెహ్రూ అన్నారు, పిల్లలందరికీ ఆయన చాలా ప్రేమ కింద లెక్క నెహ్రూ గారు. తర్వాత మన అభిప్రాయాలు ఎలా ఉన్నా నెహ్రూ గారు ఆ రోజుల్లో చాచా నెహ్రూ అంటే గొప్ప ఇది అసలు అది యాక్చువల్గా. అందుకని అంటే నెహ్రూ గారి మీద అప్పట్లో నేను 10th క్లాస్లో ఉండగా అనుకుంటా వరవరరావు గారు అద్భుతమైన పోయింది అసలు నెహ్రూ మీద. ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపోతుంది, వరవరరావు గారు ఆయనకే అవసరం చూసిన తర్వాత నేను నచ్చిందన్నట్టుగా. చలినగడలో ఉంది యాక్చువల్గా, వరవరరావు గారు చలినగడలో ఉంది. అప్పుడు నెహ్రూ గారి మీద అభిమానంతో అమర్జావర బాలానంద సంఘం అని పెట్టి మాకు తమాషా ఏంటంటే అక్కడ ఆ రోజుల్లో మలక్పేట కాలనీలో గణపతి నవరాత్రులు శ్రీరామాన్ని చాలా పెద్ద ఎత్తున పందిళ్ళు వేసి చేసేవారు. ప్రతిరోజు సాయంత్రం దానికి నాటకాలు, సాంస్కృతిక అవసరాలు జరిగేవి. సెక్రటరీ నుంచి దొంగ వీరుడు లాంటి నాటకాలన్నీ అసోసియేషన్ వచ్చి వేస్తుండేవారు. రోజుకి ఒక ఇది ఉండేవారు. అప్పుడు మాకు ఒక రోజు కేటాయించారు వాళ్ళు పిల్లలకి. అమర్జావర బాలానంద సంఘం వాళ్ళు సభ్యులు వేయడం కోసం అని చెప్పి ఒక అయితే నా అంతటా నేను ఒక చిన్న నాటకం రాసి మా పిల్లల చేత అక్కడ క్లాస్ తరగతి పిల్లల చేత వాళ్ళు చేసేవాడు. తమాషా అంటే ఆ రోజుల్లోనే వాళ్ళందరూ ఇది ఉండదు కదా. మా బాలానంద సంఘానికి కూడా ఒకసారి 60 రూపాయలు వాళ్ళు పారితోషికం ఇచ్చారు ఆ రోజుల్లో. అంటే ఏం చేశారు అదే చెప్పాను, దాంతో లెటర్ హెడ్ ప్రింట్ చేసి లెటర్ హెడ్ ప్రింట్ చేసిన తర్వాత మా బాలానంద సంఘం గురించి అందరికి ఇచ్చేసే పుస్తకాలు చిన్న లైబ్రరీ స్టార్ట్ చేసాం. చిన్న లైబ్రరీ స్టార్ట్ చేసి ఆ లైబ్రరీ కూడా పిల్లలకి ఇచ్చేవాళ్ళు అనమాట. చందమామ బాలమిత్రాన్ని తెప్పించి మా ఇంట్లోనే ఉండేది. ఈ పిల్లలు వచ్చి తీసుకెళ్ళేవారు. పైగా మాది తమాషా ఏంటంటే మా ఇంటికిటికిలోంచి స్కూల్ కనబడుతూ ఉండేది. మలక్పేట మన క్వార్టర్స్ MC 270లో ఉండేవాళ్ళం అప్పుడు. ఆ పక్కనే మా స్కూల్ ఉండేది అనమాట. మా తరగతి గది కూడా మా స్కూల్ నుంచి కనబడుతూ ఉండేది. టీచర్లు అందరూ మా మంచిళ్ళకి, పిల్లలందరూ మంచిళ్ళకి మధ్యాహ్నం అక్కడికి రావడం, లేకపోతే సూదిదారం కావాలని టీచర్ ఏదో పంపిస్తే సూదిదారం ఇవ్వడం, అలాంటివన్నీ కూడా బయట నుంచి జరుగుతుండే అప్పట్లో. సో స్కూల్లో పిచ్చి వేషాలు ఛాన్స్ లేదు యాక్చువల్గా. ఆ 7వ తరగతి బెంచ్ కూడా కనబడుతూ ఉండేది ఒకటి. తర్వాత స్కూల్ వేరే చోటికి మారడం తర్వాత జరిగింది. తర్వాత మేము కూడా మా నాన్నగారికి ప్రమోషన్ తర్వాత MS 86కి మారాం. యాక్చువల్గా MS 86కి మలక్పేట కాలనీలో గవర్నమెంట్ క్వార్టర్లోకి తర్వాత మారడం జరిగింది. ఆ టైంలోనే మీరు అన్నట్టు ఏంటంటే ఇలాగా ఈ బాలానంద సంఘం తరఫున కార్యక్రమాలు చేస్తున్నప్పుడే అనేక మంది మిత్రులు ఏర్పడి దాని తరఫున ఈ పత్రికను కూడా నడుపుతుండేవాడు. పత్రిక ఫ్యాసిమైల్ ఏమైనా ఉందా మీరు చిన్నప్పుడు
నడిపించిన పత్రిక కాపీలు, అప్పుడు రాసిన ఒకటి రెండు ఉన్నాయండి, మీకు చూపిస్తాను రమాషా. అది ఇక ఇది మొట్టమొదటిది. ఇది చూడడానికి స్టూడెంట్స్ నోట్ బుక్ ఉంటుంది మామూలుగా. అప్పుడు ఏంటో మొదలెట్టింది ఇది. ఇక చూపిస్తాను చూడండి, విజ్ఞాన జ్యోతి. ఇక అప్పుడు రైటింగ్ 1961, జనవరి 1961. అప్పుడు తమాషా అసలు ఇంట్రెస్ట్ ఏంటంటే, మా అమ్మకి స్టాంప్ ఉండేది. మా నాన్నగారు చిన్న క్లర్కల్ ఉద్యోగం కదా, కాబట్టి ఒక చిన్న ఎల్ఐసి ఏజెన్సీ తీసుకుని మా అమ్మ పేరుతో చేస్తుండేవాడు. చిన్న చిన్న ఏజెంట్గా పిల్లలు చేర్పించారు. దానికోసం రబ్బర్ స్టాంప్ అట్టు ఉండదు అనమాట. ఆ రబ్బర్ స్టాంప్ వేయాలనేటువంటి సరదా. అందుకు ఏ రాజేశ్వరమ్మ స్టాంప్, ఆ స్టాంప్ వేయడం కోసం పెట్టింది సంపాదకుడు వెంకట్రావు. అప్పటికి ఇంకా కలం పేరు అది లేదు, వెంకట్రావు. అది ప్రథమ సంచిక జనవరి. అప్పుడు హ్యాండ్ రైటింగ్ కూడా చూడండి ఎలా పోయి. మా హ్యాండ్ రైటింగ్ కూడా అప్పుడు ఇలా ఉండేది. అది 61లో సంపాదకుడు పెద్ద. అప్పుడు బొమ్మ చూడండి. ఇది ఏంటంటే మీరు ఊహించాలి, మీరు ఏంటంటే ఒక ఇల్లు, ఒక కాలనీ, వెనకాల వర్షం పడుతుంటే గొడుగేసి పెడుతున్నారు. ఇది ఆకాశంలో పెడుతున్నట్టుంది ప్రస్తుతం, కానీ వర్షంలో ఇది నేవేసిన బొమ్మ. ఇది గొడుగేసుకుని పిల్లలు పెడుతున్నారు అనమాట. ఇదేమో ఇల్లు మాట, అది వర్షం పడుతుంది అనమాట. అంటే కథ చదివి కథకు తగ్గట్టు కథక బొమ్మలు వేయడం అనమాట. లేకపోతే మామూలుగా బొమ్మలు కూడా మధ్య మధ్యలో వేస్తుండేవాడు. అంటే అప్పట్లో ప్రభలు వాటి చూస్తుండగా ఇలా ఉండేది అనమాట. ఇలా చేస్తే మొదట విషయ సూచిక వ్యవహారం, ఈ బొమ్మలన్నీ లాగా వేస్తూ ఉండేవాళ్ళు. ఇంకెవరైనా వేసేవారా బొమ్మ? ఉండేది అందులో. అప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను వేసిన బొమ్మలు కాకుండా మా క్లాస్ ఇప్పుడు మా తమ్ముడు వేసింది దయాల్ దాసు నుంచి చిన్న బొమ్మ, ఇది వీడేసింది. అది వేరే పిల్లలు కూడా వేశారు. తర్వాత సంపాదకుడు అంటే సంపాదకుడు నేను. మళ్ళీ ప్రతి పేజీకి సంపాదకుడు కింద మాట. మళ్ళీ మనం సర్టిఫై చేసినట్టు మాట. అక్కడ సంపాదకుడు అంటే నేనే. అక్కడ ప్రతి పేజీకి. అప్పుడు తమాషా ఏంటంటే, నాకు కాలమ్స్ లో రాయాలి ఇది కదా, ఇలా కాలం మన దృష్టిలో రాసామమ్మా. ఇలా రాస్తే ఒక పెద్ద ఆయన పాపం మా టీచర్ గారే ఆయన చూపించి పద్యం అనుకుని కణాలు లెక్కట్లో మొదలెట్టారు. కాస్తారు ఇది కణాలు కాస్తారు, ఊరికే ఇది కాలంలో రచన రాయడమే అలాగని చెప్పమాట. అది అసలు అలాగా. పైగా ఇంకోటి అంటే, ప్రతి పేజీకి కూడా స్టార్టింగ్ లో ప్రతి సంచికి ఒక ఓపెనింగ్ పద్యం, పాపలు పాలన ఒక ఓపెనింగ్ పద్యం అన్నమాట. ప్రతిసారి అలాగా నేనే చిట్టి పొట్టి పాపల్లారా అనేది చిన్న పద్యం చేయడం అన్నమాట. అది ఆ చదివేసి ఆ ప్రతి సంచికి అది ఉండేది అప్పట్లో. విజ్ఞాన రమ్మని చెప్పారు. ఉదాహరణకి ఒక విషయ సూచిక చదివి వినిపిస్తాను. పాపలు బాలలు అదృష్టం కలిసి వచ్చింది, పదండి ముందుకు, యుక్తిగల దొంగ, వీతో వి జాయిన్ నా వి నయ వింత. వి అనే అక్షరంతో విజ్ఞాన వినయ వింతలు అని చెప్పి ఆ విశ్వనాథుడు గారు రాసిందే. విశ్వనాథుడు రాసింది. వీతో వచ్చని రాసి ఐకమత్య గేయం, అంధకారం, ఆధారం, వేష. అంటే ఇవన్నీ రచయితల పేరు పక్కన. అదే మీరు అది ఇప్పుడే చూసారు, కనిపించారు కాలం మాట. అది నేను ఇంకా ఇదొకటి విషయం ఇది రాసిన వాళ్ళు ఎవరు పక్కన మాట. ఇదేంటంటే పాపలు బాలలు రాసింది వేరా. వేరా అంటే వెంకట్రావు. మదవే ముందుంటే ఎక్కువ మొదటి స్టార్టింగ్ కదా. అప్పుడు అదృష్టం కలిసి వచ్చింది రాసింది రాధాకుమార్. ఇప్పుడు వీళ్ళందరూ మీ టచ్ లో ఉన్నారు. పదండి ముందుకు మళ్ళీ వేరానే. యుక్తిగల దొంగ ఏ రామ్మోహన్ రావు. అతను మా క్లాస్ ఎవరు కడవలో తెలియదు ఇప్పుడు. వీతో డాష్ 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 వి సూర్యనారాయణ. ఆయనే ఐకమత్య. ఆయన కూడా ఆయనే. అంధకారం మళ్ళీ వేరా. ఆధారం ఏకే రావు. ఏకే రావు అంటే మా నాన్నగారు అన్నమాట. బాగుంది. సో ఇలా స్కూల్ డేస్ లో వ్యవహారం. మరి మీరు స్కూల్ నుంచి కాలేజీకి షిఫ్ట్ అయినప్పుడు ఆగిపోయిందా? లేదు, ఇది ఆగిపోయింది. విజ్ఞాన జ్యోతి ఆగిపోయింది. ఎవరు కంటిన్యూ చేయలేదు. బాలాన సంఘం కూడా నేను హెచ్ఎస్సి వరకు చేశాను. ఎప్పుడైతే కాలేజీకి వచ్చానో పియూసీలో చేరిన తర్వాత దాని మార్పు వచ్చేసింది ఆటోమేటిక్. అప్పుడు పియూసీ వివేకవర్ధిని కళాశాలలో పియూసీలో చేరిన తర్వాత అప్పుడు ఇంకా ఈ పిల్లల వ్యవహారం తగ్గింది. పైగా హెచ్ఎస్సి పరీక్ష కూడా నేను రాసినప్పుడు ఏజ్ సరిపోలేదు. అవును, ప్రమోషన్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది కదా. 13 ఏళ్ళు పూర్తిగా నిండాలి, 14 ఏళ్ళు ఉండాలని చెప్పి వచ్చితే, సరే లక్కీగా ఏంటంటే మా నాన్నగారు వైద్య డిపార్ట్మెంట్ లో పనిచేశారు కాబట్టి ఆయన మెడికల్ సర్టిఫికేట్ ఏదో తెచ్చిపెట్టి నేను పరీక్ష రాసేలా చేసి ఫిజికల్లీ మెంటల్లీ ఫిట్ రైట్ అదే ఎగ్జామ్ అని చెప్పి ఏదో మెడికల్ సర్టిఫికేట్ ఇస్తే ఒప్పుకుంటారు. హెచ్ఎస్సి బోర్డు వాళ్ళు ఒప్పుకొని హెచ్ఎస్సి పరీక్ష రాయడం, అందులో చక్కగా వెంటనే ఉత్తీర్ణత జరగడం కూడా జరిగింది. అది ఆ వెంటనే పియూసీలో జరగడం జరిగింది. కానీ పియూసీ మీకు నచ్చలేదు? అక్కడ ఏం చేయలేదు. అక్కడ ఆ పియూసీలో ఉండగా చిన్న చిన్న పనులు అక్కడ కూడా చేస్తూ ఉండేవాడు. మీకు రామకృష్ణ తెలుసు, సినిమాలో పాటలు పాడిన రామకృష్ణ. మాకు అతను సీనియర్. అప్పుడు నిడదోల సర్వేశ్వరరావు గారు వెంకటేశ్వర ఒక కళాశాల వార్షికోత్సవం అయినప్పుడు ఆయన ముందు పాడుతుంటే వెనకాల కోరలో మేము అంతా పాడాం.
రామకృష్ణ గారు వెనకాల కూర్చొని ఆయన బిఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతుండేవాడు, మేము పీయూసీ సెకండరీలో ఉండే పీయూసీ సెకండరీకి వచ్చాను నేను. ఆ చదువుతున్నప్పుడు ఆయనతో స్కోర్లో సాంగ్ చేస్తున్నాడు. అలాగే లంకా రాధాకృష్ణమూర్తి అని ఒక మిత్రుడు ఇప్పటికే ఉన్నాడు, మంచి ఆయుర్వేద డాక్టర్, మన సినిమా నటుడు ధూళిపాలకి మేనల్డ్, అతను నా క్లాస్మేట్. అతనంతా దుర్యోధన ఏకపాత్ర చేస్తుంటాడు. మేమంతా మంచి మిత్రులుగా అప్పుడు అక్కడ కూడా యాక్టివిటీ చేసేది. పైగా నిర్దల సర్కారు తెలుగు పాట మాకు బాగా నచ్చేది, ఆయన చాలా అభిమానించేవారు యాక్చువల్గా. సో అక్కడ సాహిత్యం వ్యవహారాన్ని కొంత నడిచేది. కానీ ఎటు వచ్చేయండి అంత యాక్టివిటీ లేదు. ఎటు వచ్చేయండి అంటే నేను ఎప్పుడైతే సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాలలో చేరానో ఒక మొత్తం జీవితం ఒక మొత్తం మలుపు తిరిగినట్టు లేదు కదా. ఇప్పుడు మ్యాథమెటిక్స్ లేదు, కెమిస్ట్రీ లేదు. నాకు ఇష్టమైనటువంటి తెలుగే మొత్తం. సంస్కృతం ఉండేది, ఇంగ్లీష్ ఉండేది, ఇవే సబ్జెక్టులు. రకరకాల వ్యాకరణం, తెలుగు వ్యాకరణం ఉండేది, కావ్యాలు ఉండేది. అప్పట్లో మాకు యాక్చువల్గా గెస్ట్ పరిపూర్ణ లెక్చరర్స్ కూడా లేరు, గెస్ట్ లెక్చర్స్ వచ్చారు. అవధాని గారు, పాలాదుర్గయ్య గారు, నాయక కృష్ణమూర్తి గారు, బద్రిరాజు కృష్ణమూర్తి గారు, వీళ్ళంతా గెస్ట్ లెక్చర్స్ గా వచ్చి పాఠాలు చెప్పేవారు. మేము డిప్లొమాలో ఉండగా మీరు దివాకర్ల వెంకటాధార గారి స్పీచ్ తో ప్రభావితం అయ్యారు కదా, మళ్ళీ ఆయన టీచర్ గా అదే అనిపించింది మీకు? ఆయన టీచర్ గా రావడం అనేది ఎంత గొప్ప విషయం అంటే, నాకు ఇంకా నిజంగా అవధాని గారితో ఎంత తర్వాత ఇదంటే, నిజాన్ని చెప్పాలంటే అవధాని గారిని తర్వాత మా యువ భారతిలో నేను చేరి కావ్యలహరి విశ్వాసం చేసినప్పుడు ఆయన సన్మాన పత్రాన్ని నా చేతి రాతతో రాయడం, ఆయనకి సన్మానం చేసినప్పుడు నేను వెంట ఉండడం, ఆ సన్మాన పత్రాన్ని నేను ఆయనకు బహుకరించడం, ఆ తర్వాత ఆకాశంలో చేరాక ఆయన పిలిపించి ఆయన చేత నేను ప్రసంగాలు చేయించడం, అది తలుచుకుంటే ఇప్పటికీ చాలా ఆశ్చర్యం వస్తుందన్నమాట. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో క్లాసులు ఆయన దగ్గర డైరెక్ట్గా ఆయన పాఠాలు వినడం, అది నిజంగా ఒక గొప్ప భాగ్యం. నిజంగా అవధాని గారు నిజంగా చెప్పాలంటే అది మర్చిపోలేనటువంటి ఒక విషయం అన్నమాట. ముఖ్యంగా తెలుగులో మనం ఎవరైతే జ్ఞానపీఠ అవార్డులను చెప్పుకుంటున్నామో ఆ ముగ్గురితో నాకు సన్నిహిత పరిచయం వచ్చింది. విశ్వనాథ సత్యనారాయణ గారు జ్ఞానపీఠ వచ్చినప్పుడు ఆయనకి ఆ భాషాలయంలో 6 రోజులు ప్రసంగాలు ఏర్పాటు చేశారు. ఆ 6 రోజులు అప్పటికి నేను ఆకాశవాణిలో క్యాజువల్ గా చేస్తుండేవాడిని చదువుతూనే. అంటే మాది ఈవినింగ్ కాలేజీ, సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాల సాయం కళాశాల, పొద్దునంతా ఖాళీయే. కాబట్టి అప్పుడేంటే పొద్దున్న ఈ క్యాజువల్ గా మేము ఆల్ ఇండియా వచ్చి పనిచేసేవాళ్ళం అన్నమాట. 15 రోజులకి 80 రూపాయలు ఎంతో ఇచ్చేవారు. అంటే ఎర్న్ వైద్యులు లేరన్న పద్ధతిలో అలాగా చేస్తూ పొద్దున్నే కార్టులు వేసుకుంటూ ఇగో ఈ యోమిత్ర పత్రిక నడుపుకుంటూ లిఖిత పత్రిక చెప్పాను కదా, లిఖిత పత్రిక స్టార్ట్ చేశాను. యోమిత్ర దగ్గరికి వస్తున్నాం, ఇంకో లిఖిత పత్రిక స్టార్ట్ చేయడం, అది అక్కడ ఉండడం వల్ల అలాగా ముగ్గురు విశ్వనాథ సత్యనారాయణ గారికి జ్ఞాపకం వచ్చినప్పుడు వెళ్ళి నేను అక్కడ రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక మొదటి రోజు అయితే ఆయన అబ్బాయి ఏంటంటే అబ్బా ఆపుతున్నాడు మొదట్లో. తర్వాత సారి మళ్ళీ రేడియో వాళ్ళ అందరూ చెప్పారు. మొన్నటి నుంచి మొత్తం చేసాం. సరే నారాయణ రెడ్డి గారి తర్వాత నేరుగా చదువుకున్నాం. నారాయణ రెడ్డి గారి తర్వాత డైరెక్ట్ గా మాకు యూనివర్సిటీలో పరిషత్లో గెస్ట్ లెక్చర్ గా చెప్పారు. తర్వాత యాక్చువల్ గా ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ ఎంఫిల్ క్లాసులు అప్పుడు పాఠాలు చెప్పారు. రావురి భరద్వాజ గారితో కలిసి పనిచేశాను. ఆయనకి అసిస్ట్ చేశాను 2 సంవత్సరాలు. ఆయనకి అసిస్ట్ చేశాను నేను. తెలుగు టాక్ సెక్షన్ ఆయన చూసే రోజుల్లోనే నేను దానికి అసిస్టెంట్ గా ఉండేవాడిని. అంటే ట్రాన్స్మిట్ ఎగ్జిక్యూటివ్ కొన్నాళ్ళు సెక్షన్స్ కి అలాట్ చేసేవారు అనమాట. అప్పుడు నాకు ఆ సెక్షన్ కి అలాట్ చేశారు కాబట్టి ఆయనకి అసిస్ట్ చేశాను నేను. ఆయన నాకు అప్పచెప్పి వెళ్ళిపోయేవారు రికార్డింగ్ లో అని కూడా. అలాగే పాలకొత్త మస్తూరావు గారు నాకు అప్పచెప్పి వెళ్ళిపోతుండేవారు. ఆ తర్వాత అదే సెక్షన్ కి నేను హెడ్ అవ్వడం అనేది అనుకోకుండా జరిగినట్టుండేవారు. అలాగే ముగ్గురు జ్ఞానపీఠలతో కూడా ఒక లవడం అనేది ఒక చిన్న భాగ్యంగా చెప్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుంటే, మీరు పత్రికలు చిన్నప్పుడు రాత పత్రికలు చేశారు, తర్వాత పత్రికల్లో కాలమ్స్ రాయటం ఇవన్నీ మెయింటైన్ చేశారు. చిన్నప్పుడు అవధాని గారితో ప్రభావితులయ్యారు, తర్వాత ఆయనతో కూడా ఆయన దగ్గర నేర్చుకున్నారు, ఆయనతో రికార్డింగ్ చేశారు. సో చాలా గొప్పగా అనిపిస్తుంది. ఒక్కసారి విశ్వనాథ సత్యనారాయణ గారితో మీ అనుభవాలు చెప్పండి. విశ్వనాథ సత్యనారాయణ గారు యాక్చువల్గా అంటే అప్పుడు కలవడమే, ఆయనతో మాట్లాడడం వ్యవహారం. ఎట్లా చేయండి, నేను విజయవాడ వెళ్ళేసరికి ఆయన లేరు. ఇంకా ఎట్లా చేయండి అంటే నాకు గొప్ప భాగ్యం అంటే విశ్వనాథ పవన్ శాస్త్రి వాళ్ళ అబ్బాయి, ఇప్పుడు ఆయన లేరు అనుకోండి. పవన్ శాస్త్రి చాలా గొప్ప పరిచయం అండి. విశ్వనాథ వారి 100వ జయంతి కార్యక్రమాలు నేను ఒక కార్యక్రమ నిర్వహణ కార్యక్రమం విజయవాడలో నిర్వహించాను. ఒక దాదాపు నెల ఒక ప్రోగ్రాం చేసేవాళ్ళం. అలా కాక 10 రోజులు కంటిన్యూ కార్యక్రమం చేసాం. అప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళని పిలిచి నారాయణ గారు ఇక్కడి నుంచి వచ్చారు, బల్లంపల్లి సరభయ్య గారు, బేతవాళ్ళ రామబ్రహ్మం గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో పిలిపించి వాళ్ళందరితో విశ్వనాథ సత్యనారాయణ గారి మీద, కావ్యాల మీద, వారి మీద సమగ్రమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి అదృష్టం కలిగింది. దాన్ని సౌవనీర్ లాగా తీసుకొచ్చారా? సావనీర్ లాగా మరి పవన్ శాస్త్రి చేస్తానడు కానీ తర్వాత, ఎందుకంటే పైగా ఆకాశవాణి ప్రసంగాలు అంటే అప్పట్లో ఇంత ఇది లేదు, ఆర్కీవ్స్ వ్యాపారం అంతా అప్పుడు లేదు. అది పైగా ఏంటంటే అప్పట్లో టేప్ మీద రికార్డ్ చేసేది ఉండేది. మళ్ళీ కొత్తది అదేంటంటే బల్క్ ఎరేజర్ అని ఉండేది, దాని మీద పెడితే చెరిపోయేది. అప్పుడు టేప్స్ ఎక్కువ ఉండేవి కాదు, దాన్ని పెట్టి చెరిపేసి దాని మీద 2వ ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చేది. సో ఇప్పుడు రికార్డ్ లేదు, అలా చాలా అద్భుతమైన ప్రోగ్రాం లేవు యాక్చువల్ గా. తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత అందుకని అంతకు ముందు ఒక లైబ్రరీలో ఒక ర్యాక్ లో ఉండేటువంటి టేప్స్ తెలుగు టాక్స్ ఉంటే నేను పోరి డైరెక్టరేట్ నుంచి మళ్ళీ టేపులు ఎక్స్ట్రా తెప్పించి
నేను రిటైర్ అంటే 4 ర్యాకుల టేపులు ఉండేలా చేసామండి భద్రం ఇప్పుడు పరిచయం. తర్వాత అవన్నీ ఆర్కేస్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు శేషన్ శర్మ గారు కానీ, నారాయణ రెడ్డి గారు కానీ, వారి యొక్క విశ్వంబర కానీ, ఇవన్నీ కూడా మేము ప్రిజర్వ్ చేయడం వల్ల నేను వాటినన్నింటినీ కూడా తర్వాత ఇప్పటికి నిలబడ్డాయి. అదొక తృప్తి ఉంది యాక్చువల్గా. ఇప్పుడు మీరు విశ్వనాథ్ సత్యనారాయణ గారి ఇంటర్వ్యూ కూడా లేదు మనకి. లేదు, నేను చేసింది విశ్వనాథ్ సత్య గారితో ఇంటర్వ్యూ లేదు. కేవలం ఆ రోజు భాషాలలో వారితో మాట్లాడడం నాకు ఉంది. తర్వాత ఏంటంటే వారు చేసినటువంటి ఆ ప్రసంగం ఒకటి ఉంది. తర్వాత హారతి అని అప్పట్లో పత్రిక వచ్చేది, దానికి ఆయన జ్ఞానపీఠ వచ్చిన అప్పట్లోనే వచ్చేది. హారతికి నేను విశ్వనాథ సత్యనారాయణ గారి బొమ్మ నేను ముఖ చిత్రంగా వేశాను హారతి పత్రికకి విశ్వనాథ సత్యనారాయణ గారు. అది ఆయన చూశారన్న విషయం నాకు తెలిసింది అంతే. నేను స్వయంగా తెలియదు కానీ నేను ఆ ముఖ చిత్రం వేసిన ఆయనకి హారతి పత్రిక ఆయన కూడా పంపించాను. ఆయన చూశారు, బాగుందన్నారని చెప్పి ఆ ఎడిటర్ కేఎస్కే వెంకటేశ్వర ఎవరు ఉండేవారు ఎడిటర్, ఆయన చెప్పారు నాకు అంతే. అంతేగాని డైరెక్ట్ గా ఆయనతో సత్యనారాయణ గారితో కలిసి అది చేసేంత తెలియదు. నేను విజయవాడ వెళ్ళేసరికి ఆయన పెద్ద అప్పటికే ఇదైపోయింది. అది ఎట్లా వచ్చేయంటే ఆయన నాకు బాగా గుర్తు ఏంటంటే, నేను 10వ తరగతిలో ఉండగా నేను సెలవులకి ఒకసారి కొత్తపల్లి ఉపాడు వైపు మాత వాళ్ళు వైపు పెడితే ఆయుర్వేదం అక్కడ మా బాబు చదివాను విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆ రోజు చదివి అది కళ్ళమ్మ నీళ్ళెట్టుకుంటే మా పిన్ని గారు వచ్చి ఎందుకు ఏడుస్తున్నాను అడిగింది అనమాట. ఆ నవల అంతలాగా మా బాబు నవల అంతా ఇచ్చేసింది అనమాట ఆ ప్రభావం విశ్వనాథ సత్యనారాయణ గారి. ఆ తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు చదవడం కానీ వీటన్నిటి కానీ చేయడం, పవన్ శాస్త్రితో పరిచయాల వల్ల అంటే ఆయన సాహిత్యం అంతా, ముఖ్యంగా ఈ కాశ్మీర రాజ చరిత్రలో వ్యవహారం ఉండి పైగా అప్పట్లో మీకు తెలుసు కదా ఎముస్కో బుక్స్ అన్నింటికి ఆయన ముందు మాటలు రాసేవారు, ఆ ప్రాచీన కావ్యాలన్నీ అవన్నీ ఆ ముందు మాటలన్నీ చదవడం, అది అదంతా ఇదే అలాగా ఆయన ఆ ప్రభావం ఉంది అంతే, ఆ సాహిత్యం యొక్క ప్రభావం ఉంది. ఎందుకంటే అప్పట్లోనే నేను మొదట్లో చెప్పాను, మొదట్లో పద్యం రాసే వ్యవహారం ఉంది కాబట్టి ఆ పద్యం నుంచి తర్వాత ఎప్పుడైతే ఇంకా అదే చెప్పాలి. ఇప్పుడు మీకు ఏంటంటే ఈ కాలేజీకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి మార్పు చెప్పాలి. అంతవరకు ఒక పూర్తిది ఉండేది. మా ఫాదర్ అంతా కూడా ఒక మతం పద్ధతిలో ఉండేవారు. ఎందుకంటే మా ఫాదర్ కూడా చాలా ఇదిగా చేశారు, మాకు తెలియదు. ఆయన సిగరెట్లు కాల్చారు అనే విషయం మాకు కథలుగా చెప్పుకోవడం తప్ప. అలాగే గాంధీ గారు ఎదురుకుండా ఆత్మార్పణ నాటకంలో మా నాన్నగారు వేశారు, మహాత్మా గాంధీ ఎదురుకుండా. అవే మాకు తెలియదు. తర్వాత ఎప్పుడు ఆ భూషణం పెట్టి ధరిస్తే అందులో పాంప్లెట్ కనబడింది. పోతుకో సాంబశివరావు గారు మా నాన్నగారి గురించి చెప్తుండేవారు, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ కాబట్టి మా నాన్నగారు వాళ్ళు కలిసి ఎలా నాటకాలు వేసారని పోతుకో సాంబశివరావు గారు, ఆయన 97 పైన బతికిన వ్యవహారం, ఆయన అందుకుని అభిమానించారు. ఆయన విశ్వరచన పత్రికలో నా చేత ముఖ చిత్రాలు వేయించారు, నా చేత కవితలు రాయించారు. అదొక మళ్ళీ వ్యవహారం అనుకోండి, విశ్వరచన భవిష్యత్తు తర్వాత అలాగా ఇచ్చేస్తారు. మా నాన్నగారు అంతలా చేశారన్న విషయం అంటే ఆయన ఎప్పుడూ బయటపడేవారు కదా, ఆయన పూర్తిగా అప్పుడు రిలీజియస్ బెంట్తోనే ఉండేవారు. కాబట్టి మమ్మల్ని కూడా అంటే ఆ విలువలతోనే పెంచారు యాక్చువల్గా. అప్పట్లో ఆ విలువలతో కూర్చోవడం, సత్సంగ వ్యవహారం అట్లా అలా ఉండడం జరిగేది. ఈ పరిషత్ ప్రాచ్య కళాశాలలో వచ్చిన తర్వాత 2 ప్రధానమైనటువంటి మార్పులు జరిగాయి. ఒకటి ఏంటంటే పొద్దున్న ఈ ఆకాశవాణిలో చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం, ఒకటి యువభారతితో పరిచయం. పియూసీ చదువుతుండగానే యాక్చువల్గా నిజం చెప్పాలి, కాలంలో చాలా మంది యువకులు యువభారతితో ప్రభావితమయ్యారు. పియూసీ చదువుతుండగానే నిజం చెప్పాలంటే, పియూసీ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్లో ఉండగా అనుకుంటాను, డెక్కన్ క్రానికల్లో ఒక ప్రకటన చూశాను, చిన్న యువభారతి లిటరీ మీటింగ్ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషలో 2:30 PM అని ఉంది మాట. ఏమిటని ఉత్సుకత, సాహిత్యం మీద గురించి అప్పటికి కదా భాష. ఎందుకంటే ఆ పరిషత్కి వెళ్ళే దారిలోనే ఉండేది భాషానిలయం. ఆ భాషానిలయం పైకి వెళ్తే చిన్న బ్లాక్ బోర్డు మీద పైన సమావేశ మందిరంలో జరుగుతుంది. ఆ పైన వెళ్ళి నిల్చున్నారు అనమాట. ఇక్కడ టచ్ ఆడుతున్నారు, చిన్న రౌండ్ టేబుల్గా కూర్చున్నారు 10-15 మంది. 2 బయటకు వచ్చారు. ఆయన పేరు తర్వాత ఎస్ వెంకటేశ్వరరావు గారిని 4 రోజుల క్రితం పోయారు ఆయన పాపం, యువభారతి కార్యదర్శి ఆయన. తర్వాత సివి సూర్యనారాయణ గారు ఒక గారు ఉండేవారు. వాళ్ళిద్దరూ నన్ను పిలిచి, ఏం బాబు అంటే, ఏదో సమావేశం అన్నారండి అంటే, రా లోపల రా అని సరే లోపల కూర్చోబెట్టగానే పట్టు కట్టుబడేసింది ఏంటంటే, అతిథి పరిచయ పత్రం ఒక పత్రం ఇచ్చారండి. మీ పేరు, ఊరు, మీ అభిరుచిలో డీటెయిల్స్ అన్ని రాయాలన్నమాట. రాసిన తర్వాత వాళ్ళ కార్యక్రమం ప్రారంభం. మాణిక్యమీణాం ఉపలాలయంతి మదాలసాం మంజుల విలాసాం మహేంద్ర వచ్చి మంజులాంగం కోమలాంగ్యం మాతంగ కన్యాం మనసాస్మారామే అని చిన్న 4 లైన్లు ప్రార్థన ఒక ఆయన వాళ్ళు చదివారు. ఆయన వెంటనే ఇవాళ మన సమావేశానికి వచ్చిన అతిథులు అని చెప్పి అతిథి పరిచయ పత్రాల్లో అన్ని డీటెయిల్స్ చదివారు అన్నమాట. నాకు అది మొట్టమొదటి అసలు ఏంటంటే, మనం ఏదైనా సమావేశానికి వెడితే మనం ఎవడో తెలియదు, ఎవడో పట్టించుకోడు, ఒక మీటింగ్లో కూర్చుంటాం. అలాంటి నన్ను పరిచయం చేశారు, నా అభిరుచులు చెప్పారు అనేసరికి నేను చాలా మేమర్చిపోయాను యాక్చువల్లీ. ఆయన వెంటనే వాళ్ళ కార్యక్రమం ఏంటంటే, అది ప్రతి నెల 2వ ఆదివారం 4వ ఆదివారం, మొదటి ఆదివారం 3వ ఆదివారం జరిగేది. ఫస్ట్ మా ముందు క్లుప్తగోష్ఠి అనే కార్యక్రమం జరిగింది. ఆ క్లుప్తగోష్ఠి కార్యక్రమం ఏంటంటే, ఒక డబ్బాలో రకరకాల చీట్లు అన్నీ వస్తున్నాయి. ఒక ఆయన ఎవరో నిర్వహిస్తూ ఆయన ఏమంటే ఇప్పుడు ఆయన చెప్పాడు అన్నమాట, ఇందులో ఒక చీటీ ఉంటుంది, మీరు చీటీ తీయాలి, అందులో ఒక విషయం ఉంటుంది, దాన్ని చదివి అధ్యక్ష క్లుప్తగోష్ఠి నిర్వాహక అని సంబోధించి
2 నిమిషాల్లో మీరు దాని మీద మాట్లాడాలి. 1 నిమిషం 40 సెకండ్ల తర్వాత ఒక హెచ్చరిక మరొక బెల్ కొడతాం, మిగతా 20 సెకండ్లలో కంప్లీట్ చేయాలి అని ఆయన ప్రకటించి ఒక కాలింగ్ బెల్ కూడా పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర. యాక్చువల్గా ఆ డబ్బాలు అందరికీ అలా ఇస్తున్నారు అనమాట. సో నా ముందు కూడా వచ్చింది, ఏ వచ్చిందో గుర్తులేదు కానీ ఆ టాపిక్ తీసి నేను మాట్లాడాను. ఆ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒక అందరికీ ఉత్తమ వక్త అని చెప్పి అందరికి తెల్లకాయతలు ఇచ్చారు. ఉత్తమ వక్త అని బట్టి రాసింది అందులో. ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రోజు క్లుప్తగోష్ఠిలో పాల్గొన్న వాళ్ళలో వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేరు రాయాలన్నమాట. రాస్తే ఒక పక్క క్లుప్తగోష్ఠి నిర్వాహకులు వాళ్ళంత పక్క కూర్చొని వాళ్ళు లెక్కెడుతున్నారు. ఇక్కడ శ్రీరచనాపట్నం అది మళ్ళీ స్టార్ట్ చేశారు. కవితలు చిన్న చిన్న చదువుతున్నాడు, శ్రీరచనాపట్నం చదువుతున్నాడు. అక్కడ లెక్క వస్తుంది అనమాట. శ్రీరచనాపట్నం అయిపోయిన వెంటనే క్లుప్తగోష్ఠిలో ఇవాళ ఉత్తమక్తగా నిర్ణయించిన వారు అని చెప్పి నా పేరు చెప్పింది. ఆశ్చర్యపోయింది అనమాట. అప్పటికప్పుడు ఆ పుస్తకం, ఏ పుస్తకం కాదు, శ్రీ మహాప్రస్థానం. ఆ రోజు ముఖ్య అతిథిగా వచ్చిన వారు కాళోజీ గారు. కాళోజీ గారి సంతకంతోను, ఇరువుంటి కృష్ణమూర్తి గారి సంతకంతోను ఆ మహాప్రస్థానం నా చేతికి వచ్చింది. అది జీవితాన్ని తిప్పిన మాట. శ్రీ ప్రభావం ఆ ఇంటికి వెళ్ళి నిలవచ్చారు. ఇంకోటి ఇంటికి వచ్చేసినప్పుడు ఒక పోస్ట్ కార్డ్ ఇచ్చారు. యువభారత్ స్టాంపు అడ్రస్ రాసి ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సమావేశం మీకు ఎలా అనిపించింది రాయండి అన్నారు. అసలు ఊరికి అందనమాట. వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఆ కార్డు మీద చాలా బాగా జరిగింది, చాలా సంతోషం, ఏదో కుర్రాళ్ళం అని చెప్పి పోస్ట్ చేశాం. వంగపల్లి విశ్వనాథం గారిని ఆయన కార్డుకునేవారు. అప్పుడు అడ్రస్ కూడా 5 కింగ్స్ వే సికింద్రాబాద్ అని ఉండేది అనమాట. ఆ 5 కింగ్స్ వే సికింద్రాబాద్ లో ఆయన ఇంటి అడ్రస్ అది. అప్పుడు ఆయన అడ్రస్కి వెళ్ళాడు అనమాట. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ నాకు రిప్లై రాశారు. ఆయన కూడా చక్కని హ్యాండ్ రైటింగ్. ఆయన కూడా నీలాంటి కుర్రాళ్ళే వాళ్ళు మాకు కావాలి, నీకు ఈ యువపార్టీలో కలిసి చేసేటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే వచ్చే శనివారం, అంటే మీటింగ్ రోజు కాదు, వచ్చే శనివారం సాయంత్రం 4 ఒకసారి భాషల దగ్గరికి రా, మంత్రిని కలుసుకుందాం అని చెప్పి. సో అలా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన నన్ను కూర్చోబెట్టి, నాయన ఇవాళ సమావేశం ఉంటుంది, మాకు చిన్న సభ్యత్వం ఉంది, నేను నెలకి 3 రూపాయలు కట్టాలి. ఆ 3 రూపాయలకి 2 రూపాయల ఎంఎస్కో బుక్ ఫ్రీగా ఇచ్చేవారు. అది పుస్తక చర్చ అన్నమాట. ప్రతి నెల ఒక పుస్తకం, 4-5 పుస్తకాలు వచ్చేవి. ఒక పుస్తకం సెలెక్ట్ చేసేవాళ్ళు యువభారతి వాళ్ళు. ఆ పుస్తకం కాపీలు కొని 2 రూపాయలకి అందరికి మెంబర్స్కి ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు చదివి ఆ మొన్నటి సమావేశంలో చర్చించాలన్నమాట. అక్కడ తమాషా ఇంకోటి కూడా ఏంటంటే, ప్రతి సమావేశం కూడా, ఈ సమావేశానికి మీరు అధ్యక్షులు అయితే వచ్చే సమావేశానికి సంతోష్ గారు అధ్యక్షులు, ఇంకో సమావేశాన్ని అధ్యక్షులు, మీరు ఇవాళ ప్రార్థన చేస్తే నేను ఇంకోటి ప్రార్థన చేస్తారు, క్లుప్తగోష్ఠి నిర్వహణ ఒకళ్ళు ఈ వారం ఒకళ్ళు చేస్తే వచ్చే వారం ఒకళ్ళు చేస్తారు. అలాగే రొటేట్ అయ్యామన్నమాట. సో ఇంక్లూజివ్ అనమాట. అందరూ అనుకునే దాని తాలింఖాన్ అనేవారు అనమాట అప్పట్లో. ఒక సాహిత్యానికి ఒక తాలింఖాన్ సంస్థలుగా. అప్పుడు ఇరువుంటి కృష్ణమూర్తి గారు, కాళోజీ గారు, నగ్నముని, నిఖిలేష్, ఇలాంటి వాళ్ళంతా కూడా వచ్చేవారు మీటింగ్స్ కి. అయితే మాకు బాగా చర్చలు జరిగాయి, వాదాపోదాలు జరిగేవి, అన్ని జరిగి ఇరువుంటి కృష్ణమూర్తి గారు అధ్యక్షులు అప్పుడు. యాక్చువల్గా అప్పటికి ఏంటంటే యువభారతి ప్రచురణగా ఒకటే ఒక పుస్తకం వచ్చినప్పటికీ, అనుముల కృష్ణమూర్తి గారి సరస్వతి సాక్షాత్కారం, అది మొట్టమొదటి పుస్తకం. అది యువభారతి ప్రచురణ కూడా ఏంటంటే ప్రచురణ పూర్వ విరాళం అనే ఒక పద్ధతి అన్నమాట. అంటే రూపాయి ముందే ఇవ్వాలి, ఇస్తే మేము పుస్తకం వేస్తాం, మీకు ఆ పుస్తకం కాపీ ఇస్తాం. అలాగ ప్రచురించింది అనుముల కృష్ణమూర్తి గారి ఇది. నేను యువభారతిలో చేరిన తర్వాత 2వ పుస్తకంగా కాళోజీ గారు ఖలీల్ జిబ్రాన్ ది ప్రాఫిట్ కి జీవన గీత అని చెప్పి అనువాదం చేశారు. అది ఆ కాళోజీ గారికి నన్ను బాగా దగ్గర చేసింది. ఎందుకంటే దాని ప్రెస్ కాపీ మొత్తం నేను రాశాను. అక్కడ విశ్వనాథం గారి ఇంట్లో 5 కింగ్స్ వేళ కూర్చుంటే రాత్రి అంతా కూర్చుని మామూలుగా ఆయన డిక్టేట్ చేస్తుంటే దాని చేతిరా అంటే ప్రెస్ వాళ్ళకి ఆయన హ్యాండ్ రైటింగ్ అర్థం లో మొత్తం చేతిరాత్రం రాస్తే ఆ జీవనగీత మొత్తం నా హ్యాండ్ రైటింగ్ తో రాసి ప్రెస్ కంపోజ్ కూడా ఇచ్చామాట. బాపు గారికి ఉత్తరం రాయడం కూడా నాకు గుర్తుంది. బాపు గారు దానికి ముఖచిత్రం వేశారు దానికి జీవనగీతకి. అది 2వ పుస్తకం, 2 రూపాయలతో వేసినటువంటి పుస్తకం. అప్పట్లో మనకు తెలియదు దాచుకోవాలని కూడా. ఉత్తరాలు కాళోజీ గారితో ఉత్తరాలు నడుస్తుండేవి. ఆయన అలం రాజు వెంకట్రావుకి ఆయన ప్రత్యేకంగా పేర్కొని రాస్తుండేది. నాకు కాళోజీ గారి ఉత్తరం ఒకటి మర్చిపోయి, అంటే దాచుకోవడం తెలియదు అప్పుడు. కాళోజీ గారి ఉత్తరం నేను మర్చిపోలేని ఒకటి విషయం ఏంటంటే, నేను ఒకసారి రాశాను దేవుడు అంటే ఏమిటి అని రాశాను ఆయనకి. అది అంటే అని రాశారు, దేవుడు అంటే ఏం లేదు, దేవుడు 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 అంటే దేవులాట. ఇప్పుడు నువ్వు పరీక్ష పాస్ అవ్వాలి, అది నీకు దేవుడు. ఆ తర్వాత ఏదో ఉద్యోగం సంపాదించాలి, అది నీకు దేవుడు. నీ బతుకంతా దేవుడే అన్నాడు ఆయన. అంటే దేవుడు 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 అంటే దేనికోసం దేవులాట అంతే, అది తప్ప ఇంకేం లేదు అన్నాడు ఆయన. అది నిజంగా ఆ యంగ్ ఏజ్ లో. తర్వాత శ్రీ మహాప్రస్థానం యొక్క ప్రభావం. అయితే తమాషా ఏంటంటే, నేను అక్కడ సరిపల్లి విశ్వనాథ శాస్త్రి గారు మాకు పరిషత్తులో ప్రాచ్యకళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్నారు మొదట్లో. ఆ సరస్వతి ప్రాచ్యకళాశాల విద్యార్థులు అంటే పిల్లకా పంచులు అన్న దూరంలో ఆలోచించేవారు.
కానీ విశ్వనాథ శాస్త్రి గారి తర్వాత కేకే రంగనాథాచార్య గారు ప్రిన్సిపాల్ అయ్యారు. ఆయన పూర్తి ఆధునికత. అక్కడ ఏంటంటే యువభారతి వల్ల మాకు శ్రీశ్రీ గారి ప్రభావం అంత ఉన్నా కూడా రద్దు చేస్తున్నాడు. సమ్యక్ దృక్పథం అనేటువంటిది మాకు ఏర్పడింది. యువభారతి అనేది సమన్వయ దృక్పథం అనేది, సమ్యక్ దృష్టి అనేటువంటి మాట యువభారతి నుంచి నేర్చుకున్నాం. కాబట్టి ఏంటంటే అటు ప్రాచీన సాహిత్యము, ఇటు ఆధునిక సాహిత్యం మొత్తం అన్ని చదివేటువంటి, దేన్ని మేము నిరసించేటువంటి వ్యవహారం కాదు. ఏదైనా తెలుగు సాహిత్యమే, అన్నింటినీ కూడా మనం ఇచ్చేయాలి. కాబట్టి పద్యం మీద ఎంత అభిమానం ఉందో మాకు, ఆధునిక మీద అంత అభిమానం ఉంది. మాకేంటంటే యువభారతి సమ్యక్ దృష్టి నేర్పిస్తే మొత్తం ఆధునికంగా రంగనాచార్య గారు మర్చినాం స్టూడెంట్గా. ఎందుకంటే ఆయన బాగా గుర్తు, సృజన ముందు త్రైమాసిక్గా ఉండేది, దాన్ని మాసపత్రికగా చేసినప్పుడు హ్యాబిట్స్ ఇంపీరియల్ హోటల్లో అక్కడ పైన మీటింగ్ చెప్తే రంగనాచార్య గారు నన్ను కూడా తీసుకెళ్ళారు. నేను అభిమానించేవారు నన్ను. రంగనాచార్య గారు నన్ను కూడా తీసుకెళ్ళారు. వరవరరావు గారు అప్పుడు మాసపత్రిక మార్చేటప్పుడు అక్కడంతా చాలా మంది వచ్చారు. దిగంబర్ కావులు అందరితో బాగా పరిచయం ఉండేది నా రంగనాచార్య గారికి. ఆయన కాదు కానీ ఆయన 7వ దిగంబర్ కావు ఆయన యాక్చువల్గా అంత సన్నిహితమైన పరిచయం ఉండేది. ఆయన అద్భుతమైన కార్యక్రమం అందులో చేసే ఉంటారు. అదే తమాషా ఏంటంటే అప్పుడు నెలవంక అని ఒక మాకు మాసపత్రిక వచ్చేది, అది వార్షిక సంచికి వచ్చేది పరిషత్ పక్షాన. ఆ వార్షిక సంచికి ఎస్ఏ కాంపిటీషన్ పెట్టి ఎడిటర్గా చంద్రశేఖర్ రెడ్డి, సబ్ ఎడిటర్గా నేను ఇప్పుడు ఎంఎస్కి ఎడిటర్గా చంద్రశేఖర్ రెడ్డి, డి చంద్రశేఖర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి ఎంఎస్కో బుక్స్ కి ఇప్పుడు ఎడిటర్గా ఉన్నారు. నేను సబ్ ఎడిటర్గా మాట. తర్వాత ఆ నెలవంకకి ముఖ చిత్రం నా చేత వేయించారు ఒకసారి. ఓకే, అదే తమాషా ఏంటంటే అప్పుడు సాహిత్య అకాడమీ వాళ్ళు స్వాతంత్రానంతర కవితను సంకలనం వేస్తున్నారు. దేవులపల్లి రామానుజరావు గారు దానికి సంపాదకులు. అయితే దేవులపల్లి రామానుజరావు సంపాదన, మరి రంగనాచార్య గారు అక్కడ పనిచేసే వేయడం కాదు, రంగనాచార్య గారికి అప్పచెప్పారు ఆ పని, రామానుజరావు గారు ఇది సేకరించడం వేయడం అంతా కూడా. తమాషా ఏంటంటే నా నెలవంకలో నేను రాసిన ఒక కవిత ఆ సంకలనంలో చోటు చేసుకుంది. అది రంగనాచార్య గారి అన్నమాట. ఈ దీపం వెలగదు జ్వలిస్తుంది అని చెప్పి నేను రాసినటువంటి కవిత స్వాతంత్రానంతర తెలుగు కవిత అని కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించినటువంటి ఆ సంకలనంలో కావ్యమాల్లో ఒక విద్యార్థిగా, ఒక డిప్లొమా BOL ఫస్ట్ ఇయర్ విద్యార్థిగా నా కవిత అందులో చోటు చేసుకుంది. అది గొప్ప అనుభవంగా చెప్పాలంటే. అయితే మీరు ఈ పద్య కవిత నుంచి వచన కవితకి ట్రాన్స్ఫర్మేషన్ ఎలా? శ్రీశ్రీ మహాప్రస్థానం చెందిన ఆ ప్రభావం ఎప్పుడైతే కలిగిందో, ఆ తర్వాత ఇంకో విశేషం ఏంటంటే మా కాలనీలోని కుందూరు ఆంజనేయులు గారు ఉండేవారు, వచన కవిత. ఆయన MS 19 ఆయన ఉండే, ఆయన వచన కవిత పితామహుడు యాక్చువల్గా. కాబట్టి నేను ఇలా ప్రాచీన కళాశాల గడుతున్నప్పుడు వాళ్ళ ఇంటి ముందే బస్ స్టాండ్ ఉండేది మాకు. నేను బస్సులో అనుకోని వాళ్ళ ఇంటి ముందు నిల్చునేవాడిని నేను. ఆయన సాయంత్రం మా ఈవినింగ్ కళాశాల కదా అని 5:30 ఎప్పుడు ఎక్కేవాడిని. ఆయన ఆఫీస్ నుంచి అప్పుడు గట్టి మీద అక్కడ కూర్చునేవాడు. ఆయన అరుగుండే కాబట్టి వాళ్ళ క్వార్టర్స్ MS 19 ఉండే అరుగు మీద. ఆయన కూర్చొని ఒకసారి సుధామేళ రాని పిలిచాడు వెళ్ళగానే. ఏం చేస్తావు ఇలాగా నువ్వు చదువుతున్నావు కదా, నువ్వు ఒక పుస్తకం ఇస్తాను, దీనికి ఒక సమీక్ష రాయి నువ్వు అని చెప్పి చిత్ర ప్రకృతి అని ఒక పుస్తకం ఇచ్చారు. దీని మీద నువ్వు సమీక్ష. నా చేత మొట్టమొదటి పుస్తక సమీక్ష చేయించింది కుందుర్తి గారు. అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక ఆయన ఎడిటర్గా ఉండేవారు, INPR. ఆ ఆంధ్రప్రదేశ్ మాసపత్రికల్లో చిత్ర ప్రకృతి అనేటువంటి కావ్యం మీద నేను రాసింది మొట్టమొదటి పుస్తక సమీక్ష. ఆ తర్వాత ఇప్పుడు దాదాపు ఒక 2000 పైన పుస్తకాలు నేను వివిధ పత్రికల్లో సమీక్ష చేస్తుంటాను. ఆంధ్రభూమిలో కానీ, లేకపోతే ఈనాడులో కానీ, విశాలాంధ్రలో చాలా పట్లు ఎక్కువగా వచ్చేవి. విశాలాంధ్రలో చాలా సమీక్షలు వచ్చాయి. ఆ విశాలాంధ్రలో కానీ అనేక పత్రికలు వచ్చాయి. అయితే మీకు ఆ యువకరంగా ఉన్నారు చెప్పాలంటే యువభారతి ఒక పక్క అలా ఉండగా, పరిషత్తులో రేడియో కార్యక్రమాలు కాలేజ్ తరఫున వెళ్ళడం అనేది కూడా జరుగుతుండేది. అప్పుడు ఏంటంటే ఈ ఆకాశవాణిలో యువవాణి అనేటువంటి విభాగం లేదు. అప్పట్లో యువకులకి తరుణ భారతిని ఒక గంట ప్రోగ్రాం వచ్చేది ఆదివారం రోజు. ఆ గంట ప్రోగ్రాం వేలూరు సదానంద గారు అప్పుడు చూసేవారు. ఆ వేలూరు సదానంద గారు చూసే రోజుల్లో మా పరిషత్ పక్షాన్ని మేము వెళ్ళామన్నమాట. మా రంగనాచార్య గారు, చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మణరావు పతంగే, నేను, ఇంకా V హనుమంతరావు పెళ్లి వీళ్ళు ఒక 5-6 ఒకళ్ళ కవిత ఒక కథాన్ని తీసుకెళ్ళి అందులో ఒక అరగంట కార్యక్రమాన్ని సమర్పించామన్నమాట. అప్పుడు సహజానంద గారు నా కవిత విని ఆయన చాలా సంతోషించి నాకు విడిగా కాంట్రాక్ట్ పంపించారు ఒక కవిగా. అప్పుడు కవితా స్రవంతో కవితా మంజరి అయిపోయి రసమంజరి ఉండేది. రసమంజరి ప్రోగ్రాంలో నాకు విడిగా కవిత అంటే పారితోషికం వచ్చి విడిగా నా చేత కవిత, అంటే విద్యార్థిగా కాకుండా కవిగా అంటే మీలాంటి స్టూడెంట్ కాకుండా ఒక కవిగా నన్ను గుర్తించి ఆయన ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం ఇచ్చారనమాట. అట్లాగా మేము ఆ ప్రోగ్రాం మాటలు చేస్తూ ఉండగానే ఇగో యువమిత్రాన్ని లిఖిత పత్రిక ఆ రోజులని మొదలెట్టాం. ఇక్కడ మీరు నిజానికి మీరు చెప్తుంటే మీరు చెప్పే పేర్లను నేను పుస్తకాల్లో చూడటమే తప్పించి ఇవాళ నిజంగా ప్రత్యక్షంగా వారిని కలిసిన అనుభూతి కలుగుతుంది. మనం ఒక చిన్న విరామం తీసుకుని ఈ విరామం తర్వాత ఇక యువమిత్ర, మీ రచనా ప్రస్థానం ఎలా కొనసాగింది, ఉద్యోగ జీవితం ఎలా సాగింది,
యువ భారతిలో మీ పార్టిసిపేషన్ ఎలా ఎలా సాగింది, సాగింది. బాలమిత్రలో మీ కంట్రిబ్యూషన్ ఎలా సాగింది, ఇవి తెలుసుకుందాం. అలాగే.